2 కాదు, ఇన్ని సముద్రాలు దాటినా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఉండదు. ఆ డేరా కంపెనీ, అది సర్కాస్ కంపెనీ మూసేసుకోవాల్సిందే. సార్ నమస్తే సార్. సార్ ప్రజెంట్ చూస్తున్నారు కదా, గవర్నమెంట్ అంటే రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని పుసానిని అరెస్ట్ చేశారని చెప్పి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు వేస్తున్నారు. రోజా గారు కానీ, నాని గారు కానీ, ఇలా ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడు. ఏంటి పూసాని మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఏదో ఈరోజు ఏదో కొత్తగా మేము చేస్తున్నాము అని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మంచిది కాదు. జనమంతా తెలుసు పూసాని ఎలా మాట్లాడతాడు, బండ బోతులు మాట్లాడతాడు. మా సంస్కృతి అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, మాది ఒక యూనివర్సిటీ, తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా లేకపోతే ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది నాయకులను తయారు చేశారు. 1984, 83 నుంచి 84 నుండి ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు, అనేక పార్టీల్లో ఉన్న నాయకులందరినీ కూడా తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఈ నాయకులను తయారు చేశారు, శిక్షణ తరగతులు ఇచ్చారు. శంషాబాదులో శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న వాళ్ళంతా ఈరోజు రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అయ్యారు. మా సంస్కృతి ఏంటంటే మా పార్టీ బండబూతులు తిట్టడం, లేకపోతే ఎవరిని అనవసరంగా విమర్శించడం మా నాయకుడు అలానే ఒప్పుకోడు. మేము అలా చేయం. మా పార్టీ కానీ, మేము కానీ, మా నాయకులు కానీ ఎవరిని కూడా అనవసరంగా మాట్లాడాం. పూసాని కృష్ణమురళి గారు ఎలా మాట్లాడాడు, అలాగే రోజా గారు ఎలా మాట్లాడుతుంది, అలాగే మన వంశీ గారు ఎలా మాట్లాడాడు, కొడాలి నాని గారు ఎలా మాట్లాడాడు, వాళ్ళకి వదిలేస్తున్నాం ఇష్టం వచ్చినట్టు. తెలుగుదేశం పార్టీ మా నాయకుల మీద, చంద్రబాబు గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అనవసరంగా ఎలా ఏమి కేసు లేకపోయినా కానీ 53 రోజులు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పెట్టారు. ఏమన్నా తేల్చారా? అనవసరంగా చంద్రబాబు గారి మీద కక్షతో జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి 53 రోజులు అరెస్ట్ చేసి లోన్ పెట్టారు. ఏమన్నా సాధించాడా? ఏమి సాధించాల. ఇప్పటి వరకు కూడా ఏమి సాధించలేడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తప్పు చేయడు. సంపదను సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన ఏకైక నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నేను మనవి చేస్తున్నాను. ఆయన అంటున్నారు కదండి సార్, అంటే ఇది నేను స్వతహాగా నేను తిట్టలేదు, ఎవరో చెప్తే నేను అలా తిట్టాను. వాళ్ళు ఎవరో చెప్పమానండి, వాళ్ళ మీద కూడా కేసు పెడతాం. ఎవరో చెప్పమానండి అంటే ఎవరు చెప్తే వాళ్ళతో తిడతారా? మీరు అనవసరంగా తిడతారా? ఎవరో చెప్తే తిడతారా? శ్యామల అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం అరాచకాలకి మా ప్రభుత్వం అరాచకాలు కాదండి. మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము ఎంతోమందిని, అచ్చెన్నాయుడు గారిని, కొల్లి రవీంద్ర గారిని, అలాగే నరేంద్ర గారిని, ఇలాంటి అందరినీ కూడా మా నాయకులందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టింది వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏదో కేసులు పెడుతున్నామంటే మేము నిజంగా కేసులు పెట్టామంటే 9 నెలల కాలంగా ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. మేము కక్ష సాధింపు చర్యలు కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి తప్ప కక్షతో ఏం చేయట్లేదు. అదే కక్షతో చేసి ఉన్నా, లేకపోతే మన లోకేష్ గారు రెడ్ బుక్లో రాశాడు అని విష ప్రచారం చేస్తున్నారు. రెడ్ బుక్లో అనవసరంగా రాయలా. మా నాయకులను ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. రాష్ట్రం కాదు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మీరు కావాలని చెప్పి అనవసరంగా 53 రోజులు పెట్టారు. ప్రపంచం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చర్యని ఖండించారు. అలాగే అంటే మెయిన్ అభివృద్ధి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది, ఎందుకు మా వైసీపీ కార్యకర్తల మీదే ఫోకస్ చేస్తున్నారు, అధికారం ఉంటే దేనికైనా ఒడికాడతారు అని చెప్పేసి అని అంటున్నారు. 5 సంవత్సరాలు మా తెలుగుదేశం నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. టీచర్లను తీసుకెళ్ళి బ్రాందీ షాపుల దగ్గర అరాజక ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి తప్ప చంద్రబాబు నాయుడుకి ఇలాంటి కక్షగాని పెట్టుంటే 9 నెలలుగా వీళ్ళు బయట ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడో 9 అధికారం వచ్చిన 2వ రోజే వాళ్ళంతా లోన్ ఉండేవాళ్ళు. అదొకటి గుర్తుపెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. జగన్ 2.0 చూపిస్తాను అంటున్నారు.
ఏమండి జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తాను 2 కాదు, ఎన్ని సముద్రాలు దాటినా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఉండదు. ఆ డైరా కంపెనీ, అది సర్కాస్ కంపెనీ మూసేసుకోవాల్సిందే. ఎందుకని నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన అని అంటున్నారు కదా. 30 ఏళ్ళు కాదు, నెక్స్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ ఒక్క సీటు వస్తే అది గొప్ప, అది కూడా రాదు. ఆ డ్రామా కంపెనీ మూసేసుకోవాల్సిందే. సార్ అదే విధంగా రీసెంట్ గా బడ్జెట్ సమావేశాలు జరిగినాయి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బడ్జెట్ సమావేశాలు పేదవారికి అందుబాటులో ఉన్నాయి. మా బడ్జెట్ ఏంటంటే పేదవారి కోసం సంక్షేమ, ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకుంది చంద్రబాబు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. పేదవారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం. సార్ గతంలో కూడా చూసారు కదా ఈ బడ్జెట్ సమావేశాలు అనేది, ప్రజెంట్ ఇప్పుడు కూడా చూస్తున్నారు, దీనికి దానికి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? గతంలో అరాజక ప్రభుత్వము, బడ్జెట్ అనేది కాదు, అది అరాజక ప్రభుత్వము. దానికి ప్రజలు బుద్ధి చెప్పారు. 11 సీట్లకి దించినా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులు సిగ్గు రాలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. అలాగే మొన్న రీసెంట్ గా చూసుకుంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 10 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయారు కదా. అంతేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలు ఆయనకు అవసరం లేదు. ఆయన ప్రజల కోసం పనిచేయట్లేదు. ఆయన ఏంటంటే ఆయన వచ్చి ఏదో డిస్కోలో అవుతాడనే దాంతోనే వచ్చాడు. 60 రోజులు రాకపోతే చట్టం ప్రకారం 60 రోజులు కానీ అసెంబ్లీకి కానీ రాకపోతే దాన్ని డిస్క్వాలిఫై చేస్తారని చెప్పి ఆ భయంతో తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడాలని కానీ రాలేదు. అంటే ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి. ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారండి? వాళ్ళకి చట్టం ఉందండి, దానికి ఒక ఇది ఉందండి. ప్రతిపక్ష హోదా రావాలి అంటే అడిగితే ఇవ్వటం కాదు, వాళ్ళకు సభ్యులు ఉంటే ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. వాళ్ళ 11 సభ్యులకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారండి? ఒక మాటలో ఏం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు గురించి? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. ఈ రాష్ట్రాన్ని పరుగులు తీస్తున్నాయి. రాష్ట్రంలో 9 నెలల కాలంగా అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. అభివృద్ధి ధ్యేయంగా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతిని కట్టి తీరుతాం, అమరావతిని సస్యశ్యామలంగా, అమరావతి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఈ రాష్ట్రానికి జీవనాడైన పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఈ రాష్ట్రంలో అరాజక పాలన ఇక రానీయకుండా రాదు అని ప్రజలంతా కూడా తీర్పు ఇచ్చారు. మాకు 164 సీట్లు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మకంతో ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.